టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. కానీ ఇక్కడ గమనిస్తే కనుక మొత్తం ఎలివేషన్ అంతా కూడా మెయిన్లీ మంచు విష్ణు గారికి ఉండేలాగే ఉంది. కానీ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో ఆ ఒక్క సీన్తో మాత్రం టీజర్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పచ్చు. తెలిసిందే కదా, లుక్ ఇంకెవరిది, రెబల్ స్టార్ ప్రభాస్ గారిది అనమాట. కానీ ఈ స్క్రిప్ట్కి సంబంధించిన రైటర్ గారు చెప్పింది అయితే మాత్రం ఏంటి అంటే, రుద్రుడు అనే క్యారెక్టర్ని వేస్తున్నారు మన ప్రభాస్ గారు, ఆ ఒక్క క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి అయితే రివీల్ చేశారనమాట కొంతవరకు. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం మరి ప్రభాస్ గారి ఎలివేషన్ కూడా గట్టిగా ఉండేలా ఉందన్నమాట. పార్వతీదేవిగా ఒకవైపు మన కాజల్ గారు, ఇంకొక వైపు శివుడిగా అయితే మాత్రం అక్షయ్ కుమార్ గారు నటిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మోహన్ బాబు గారు కానీ, లేదంటే శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, ముఖేష్ ఋషి గారు, వీళ్ళందరూ కూడా. సో మరి విలన్గా అయితే మాత్రం ఎవరు నటిస్తున్నారు అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మాత్రం మహాభారతంలో దుర్యోధనుడిగా నటిస్తాడు కదా, ఆయన ఇందులో విలన్గా నటిస్తూ ఉన్నారనమాట. సో మరి ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉండబోతుంది ఏంటి, ప్రేక్షకులు అయితే మాత్రం ఓపెన్గా చెప్పాలంటే ప్రభాస్ గారి ఎంట్రీగా కోసమే చాలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మూవీలో అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉందన్నమాట. అంటే మిగతా మూవీ అంతా ఓకే, కాకపోతే ఆయన సీన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం హైలైట్గా ఉండబోతున్నాయని తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు గట్టిగా ప్లాన్ చేశారని తెలుస్తూ ఉంది. మరి ఒక్కరే ఇంతమందితో యుద్ధానికి వెళ్తున్నట్టయితే చూపిస్తూ ఉన్నారనమాట. సో ఆ బాణాలు కానీ అవన్నీ కూడా, కాకపోతే కొంచెం మనకి అన్రియల్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా టీజర్స్ వరకే ఉంది కాబట్టి ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యాక ఫుల్ కాన్సెప్ట్ అయితే తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో మీకు టీజర్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు, చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది నా రివ్యూ మాత్రమే. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.